ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధ మహిళను కాళ్లు చేతులు కట్టేసి బంగారు ఆభరణాలు గుర్తు తెలియని దుండగులు దొంగలించిన సంఘటన నెల్లూరు జిల్లా కలువాయి మండలం కొల్లూరు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కొల్లూరు గ్రామానికి చెందిన మలే పెంచలమ్మ 65 సంవత్సరాలు అనే మహిళ కొల్లూరు గ్రామంలో నివసిస్తోంది. ఇంట్లో మహిళ ఒక్కటే ఉండటం గమనించిన దుండగులు బుధవారం అర్ధరాత్రి తర్వాత మహిళ ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న మహిళపై దాడి చేసి కాళ్లు చేతులు కట్టేసి మహిళ మెడలో ఉన్న బంగారు సరుడు, బంగారు గాజులు దోచుకుని వెళ్లారు. మహిళ అరుపులతో చుట్టుపక్కల జనాలు వచ్చేలోపు దుండగులు పరారయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చూడండి కట్టేసి కరెంట్ పోతే ఎంత క్లాత్గా ఉంది చూడండి, క్లాత్గా ఎంత బాగా కానొస్తుంది చూసుకోవాలి. మా పండగ ఉంటే పైన కొనుక్కున్నాడు, కిందకు లేచిపోయి సింపుల్ కొనియాను. నేను ఆయన ఉన్నాడు అని చెప్పి నేను దాని కాలం వేయకుండా పాస్ వస్తుంటే పోసుకొని మళ్ళీ వాకిలు వేసుకున్నా. కొనుక్కున్న రోజు టైంలో కొనుక్కునేవాడికి ఒక్కసారి ఇచ్చి నేను మొహాన్ని కుట్టేసి మన ఉప్పు వేస్తామండి. ఉప్పేసి అప్పట కాళ్ళు కట్టేసాను, చేతులు కట్టేస్తాను. దీన్ని చంపేయాలా, దీన్ని ఉండకూడదు, దీన్ని చంపేయాలా, చంపేయాలి, దీన్ని ఉండకూడదు అని అంటా ఉండు. అవన్నీ ఇదంతా పట్టుకొని వదలుతుంది. 2-3 మాటలు అన్న మాట్లాడతా. ఒకసారి తేలిచ్చుకొని అన్న ఆయన వరకు మా వాళ్ళకి నేను వచ్చింది. నేను వచ్చి త్యాగలేసాను. అవన్నీ ఇది పెరుక్కొని పెంచుకొని పెరుక్కోకూడదు. గాజు ఒక రోడ్డు తీసుకొని తీసుకోబాబు ఉండే దాని పంపింది, ఒక గాజు చేస్తుంది. నా ఇదంతా తొక్కుతా ఉండే, ఇదంతా కళ్ళకు మేపడు పోసి ఇదంతా మీరు కూడా ఇప్పుడు కూడా మంట ఇదంతా అక్కడ దేశం లేదా ఏం చేసేది అట్లా ఇప్పుడు జరగలేదయ్యా. 1 గంట ఎన్ని మంది వచ్చారు? ఇద్దరు, ఒకరు కాళ్ళ కట్టుతాడా, ఒక కాళ్ళ చూసేవాళ్ళు గుర్తుపడతావా? గుర్తుపడిపోయాను. మూసుకు గుర్తేసిన వాళ్ళు మూసుకేసుకుని మూసుకేసి నల్లంగా ఏడ కనిపిస్తే నాకు నా పాడం నిధి లేక నేను పైకి ఎత్తుపడని కొన్ని లేయడానికి కూడా చేతులు కాళ్ళు కట్టేసిందా. అవును లేచి కేకలేసింది. అందరూ వచ్చి తీసి రోడ్డు తీసి జరిగిందా.